హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VREdits ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు స్క్రీన్ పైన లోవర్ థ్రెడ్స్ కనబడుతున్నాయి ఒక వీడియోలో. సో అలాంటి లోవర్ థ్రెడ్స్ క్రియేట్ చేసుకోవడానికి నేనైతే చాలా టైం అయితే స్పెండ్ చేశాను. సో మీరు అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక లింక్ పైన క్లిక్ చేసి అలైట్ మోషన్లకి ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది. అంటే అర్థమైంది అనుకుంటాను. జస్ట్ ఒక ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. XML అలాగే ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. సో ఈ ప్రీసెట్ లింక్ అనేది అలైట్ మోషన్ లేటెస్ట్ మోడ్ ఏపీకి మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక మెసేజ్ అయితే పిన్ చేసి పెట్టాను. సో అందులో అయితే ఈ మోడ్ ఏపీకి అయితే ఉంటుంది. సో ఆ మోడ్ ఏపీకి డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. సో ప్రీసెట్ ఇంపోర్ట్ చేసుకొని మీ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ado, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ లింక్ సెక్షన్లో అలైట్ మోషన్ లోవర్ థ్రెడ్స్ ప్రీసెట్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి మనం ఓపెన్ ఉంటుంది. సో ఓపెన్ చేయండి. సో మనకి ఆటోమేటిక్గా అలైట్ మోషన్ అప్లికేషన్ లేకైతే రీడైరెక్ట్ అవుతుంది. సో మీకు ఇలా వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇంపోర్ట్ అని వస్తుంది. సో ఇవన్నీ ఒకే ప్రాజెక్ట్ ఉంటుంది. లాస్ట్ వీడియోలో చూసినా కదా, సేమ్ అలానే వరుసగా 6 అయితే ఉంటాయి. సో దీన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంపోర్ట్ కంప్లీట్ అయింది కదా. సో ఇక్కడ ఓకే బటన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళేసి మీరు ఏ ప్రాజెక్ట్లో అయితే మీ నేమ్ పెట్టాలనుకుంటున్నారో, అంటే నేను నా నేమ్ పెట్టి ఇచ్చేసాను. సో మీరు ఏ ప్రాజెక్ట్లో అయితే మీ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. సో నేనైతే ఇన్స్టాగ్రామ్ ప్రీసెట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఎడిట్ హియర్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ యువర్ నేమ్ హియర్ అని ఒకటి ఉంది కదా సెక్షన్. సో ఇక్కడికి వెళ్ళేసి మీ నేమ్ అనేది టైప్ చేయండి. సో జస్ట్ నేను ఇక్కడ అలన్ బై బిట్స్ అనేది టైప్ చేస్తున్నా, అంటే ఇంకో పేజ్ నేమ్ అనమాట నాది. సో ఇక్కడ టైప్ చేసి ఇక్కడ కొద్దిగా ఇలా జరుపుకుంటున్నా మూవ్ ట్రాన్స్ఫార్మ్ టూల్ యూజ్ చేసేసి. సో మనకి ఆటోమేటిక్గా మాకు యానిమేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూడొచ్చు, హోమ్కి వచ్చేసి యానిమేషన్ చూపిస్తున్నా. సో మీకు యానిమేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐకాను అండ్ ఇది వచ్చేసి మనకు ఫాలో అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ ఉంది కదా. సో దీన్ని బ్లాక్లో పెట్టుకొని మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి, లేదా ట్రాన్స్పరెంట్ పెట్టుకొని ఈ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ ఏదో ఒక నేమ్ అనేది టైప్ చేసి పెట్టుకోండి. అంటే మీకు ఎలిమెంట్స్లో చాలా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి నా దాంట్లో. సో ఇదైతే క్లిక్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ ప్రీసెట్ అని బై VREdits. సో ఇలా పెట్టేసుకున్న సేమ్ అలానే. సో ఈ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, దీనిపైన క్లిక్ చేసి సేవ్ టు మై ఎలిమెంట్స్ ఏదైనా సేవ్ చేసుకోండి. లేదా మీరు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకొని ఇది స్క్రీన్ ఫిల్ చేసి కలర్ అండ్ ఫిల్లో మీరు గ్రీన్ పెట్టుకొని ఇది మనం కిందికి అనుకుంటే అప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్లో అయిపోతుంది అనమాట. అండ్ ఈ గ్రీన్ స్క్రీన్ మనం లాస్ట్ ఎండింగ్ వరకు అంటే జరుపుకోండి. సో నెక్స్ట్ ఇది మీ ఎలిమెంట్స్ లేకన్నా సేవ్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ బటన్ పైన క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయినా చేసుకోండి. నేనైతే క్యాన్సిల్ కొట్టినా, ఎందుకంటే ఎలిమెంట్స్ లేక అయితే సేవ్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి ట్విట్టర్ కూడా అంతే. అంటే ఒకవేళ మీరు ట్విట్టర్ వాడితే, లేకపోతే యూట్యూబ్ కూడా ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్ ఐకాన్, ఇక్కడ బెల్ ఐకాన్ అండ్ ఇక్కడ ఫేస్బుక్ అలానే జాయిన్. నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ సింబల్, ఈ టెలిగ్రాము ఇక్కడ జాయిన్. ఇంకా వాట్సాప్ అయితే మీ నెంబర్ అనేది ఇవ్వాలి. సో సేమ్ ఇది కూడా జాయిన్ సింబలే. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి యువర్ నెంబర్ హియర్ ఉంది కదా. సో ఇక్కడ మీ నెంబర్ ఇస్తే సరిపోతుంది. సో ఇంకా అంతే ఇంకా సేమ్ ప్రాసెస్తో ఇక్కడ మీరు అన్నిటికీ ఇలా గ్రీన్ స్క్రీన్ అన్నా పెట్టుకొని, లేకపోతే ఎలిమెంట్స్ లేకన్నా సేవ్ చేసుకోండి. ఇక ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై బై అండ్ ప్లీజ్ టేక్ కేర్.